తెలుగు తల్లి ముద్దు బిడ్డలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. తేనెలాంటి భాష మనది. నన్నయ్య శ్రీకారంతో, తిక్కయ్య నుడికారంతో, ఎర్రయ్య అలంకారంతో త్రిలింగ దేశానికి కలహంసలా, కలకంఠిలా కలకలలాడే కమనీయమైన భాష మన తెలుగు భాష పుట్టింది. తెలుగు. నేను తెలుగు అని చెప్పడం నాకు చాలా గర్వంగా ఉంటుంది. తెలుగు అంటే కేవలం భాష కాదు, 3000 సంవత్సరాల చరిత్ర గల మధుర గేయం. తెలుగులో ప్రతి అక్షరం మన సంస్కృతిని, చరిత్రను, వారసత్వాన్ని చాటుతుంది. ప్రతి అక్షరంలో సంగీతాన్ని నింపుకున్న భాష తెలుగు భాష. తెలుగు భాష గొప్పతనం చెప్పాలంటే ఒక్క సంగీతమేదో పాడునట్లు భాషించినప్పుడు వినిపించు భాష, విస్పష్టముగా నెల్ల వినిపించినట్లు స్పష్టోచ్చారణంబున నొనరు భాష, రసభావముల సమర్పణ శక్తి యందు అమర భాషకు దీటైన భాష, జీవులలోనున్న చేవయంతయు చమత్కృతి పలుకులను సమర్పించు భాష, భాషలొక 10 తెలిసిన ప్రభువు చూచి భాషయన నిద్ది అని చెప్పబడిన భాష, తనర ఛందస్సులోని అందమ్ము నడక తీర్చి చూపించినట్టుది తెలుగు భాష. ప్రపంచంలోని అత్యంత అందమైన భాషల్లో తెలుగు ఒకటని మీకు తెలుసా? పాశ్చాత్య భాషల్లో ఇటాలియన్ను తీయని భాషగా పరిగణిస్తే, భారతీయ భాషల్లో తెలుగును తీయని భాషగా, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని కొనియాడతారు. తెలుగు భాషకు ఇంత మాధుర్యం రావడానికి ప్రధాన కారణం తెలుగు భాష అజంత భాష కావడం. అచ్ ప్లస్ అంత అంటే అచ్చులతో అంతమయ్యే మాటలు ఉన్నటువంటి భాష. రామ మాలో ప్లస్ ఆ, హరి రీలో ఎర్ ప్లస్ ఈ, ఇలా మాటల చివర అచ్చులు ఉండటం వల్ల ఆ మాటలకి మృదుత్వం వస్తుంది. ఆ మాటలు వినసొంపుగా ఉంటాయి. ఆ భాష సంగీతానికి అనువుగా ఉంది. అసలు గ్రాంధిక భాషలో ఉన్న మన తెలుగు వచనాన్ని వాడుక భాషలోకి తీసుకొచ్చిన మహనీయుడు ఇడుగు రామ్మూర్తి పంతులు గారు. తెలుగు భాషలో ఉన్న అందాన్ని, వీలును ఆయన తెలియజెప్పారు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి ఆయన ఊపిరిపోశారు. గిడుగు ఉద్యమం వల్ల ఏ కొద్ది మందికి పరిమితమైన చదువు వ్యావహారిక భాషలో సాగి అందరికీ అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల పండితులకే పరిమితమైన సాహిత్య సృష్టి, సృజనాత్మక శక్తి ఉన్న ప్రతి ఒక్కరికి వీలైంది. అందుకే ఆయన జయంతి రోజైన ఆగస్టు 29ని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మన తెలుగు స్వాభిమానాన్ని మేల్కొల్పిన మహనీయుల్లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఒకరు. ఆయన తన సినీ ప్రయాణంలో 300కు పైగా సినిమాల్లో నటించారు. ఆయన ఎక్కువగా పౌరాణిక, చారిత్రక పాత్రలు పోషించడం వల్ల తెలుగు సాహిత్యం, పద్యాలు, కావ్యరసాలు సినిమాల ద్వారానే సామాన్య ప్రజలకు చేరాయి. చదవలేని వారికి కూడా తెలుగు సాహిత్యం ఆయన నటన ద్వారా పరిచయమైంది. ఏమంటివి జాతి నెపమున సూత సుతుల కింద నిలువ అర్హత లేదందువా? ఎంత మాట! ఇది ఛాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా? నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది. అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ కులము? పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీని స్థాపించి తెలుగు భాషకు ఎనలేని ప్రాధాన్యత కల్పించారు ఎన్టీఆర్ గారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు. ఐటీ రంగానికి ఊపిరిలూది లక్షలాది తెలుగువారు విదేశాల్లో రాణించేలా కృషి చేశారు. యునైటెడ్ స్టేట్స్ లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రవాస భాష తెలుగు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. చాలా సంతోషం మిమ్మల్ని చూసినప్పుడు. నేను గర్వపడుతున్న తెలుగువాడుగా. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు, ఇలా ప్రతి రంగంలోనూ తెలుగువారు ప్రగతి సాధిస్తున్నారు. తెలుగువారు అనిపించుకోవడం మాకు గర్వం. తెలుగు భాష మాకు సర్వం. JTV, Voice of Jagyapet.